యూరియాకు సంబంధించి ఏమాట కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొరత లేదని కానీ ఇట్లేం చెప్పట్లేదు, అంతవరకు మంచిది. అక్కడ ఆయన అసలు కొరత ఉన్నా కూడా అదేదో ప్రతిపక్షం వాళ్ళదని అదని ఇదని ఆరోపణ చేస్తూ ఎంతసేపు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఇష్యూ ఉన్నప్పటికీ దానికి కారణం కేంద్రమనో ఇంకోటనో చెప్తున్నారు. ఈ పరిస్థితి మీద ముందుగా శేఖర్ గారు చెప్పండి, ఏపీలో ఉన్న పరిస్థితి ఏంటి? మీరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ఆయన విపరీతంగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సార్, యూరియా లారీలు ఏవైతే ఉన్నాయో గోడౌన్స్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు సార్ మధ్యలో రైతులే విజిలెన్స్ అధికారుల అవతారం ఎత్తి మీరు ఎక్కడికి తరలిస్తా ఉన్నారు, ఎవరి గోడౌన్లకు తరలిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడే దించాల్సిందే అని చెప్పి రైతులే ఏదైతే యూరియా లారీలకు అడ్డంగా కూర్చుంటున్నారంటే ఇక నిజంగా రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నట్ట లేనట్ట చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆర్బీకే సెంటర్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 లక్షల టన్నులకు పైగా ఎరువులను సప్లై చేసింది. ఏనాడు అలా క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి రాలా, ఏనాడు రోడ్డు ఎక్కే పరిస్థితి రాలా. కానీ 30 ఏళ్ళ ఇండస్ట్రీ ముఖ్యమంత్రిగా అని చెప్పి మీరు సంబరాలు చేసుకున్నారే, మరి ఇలాంటి రైతులకి ఎరువులు ఇవ్వలేని 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంటే ఏమీ పోతే ఏం సార్? రైతుల గోడు పట్టించుకోలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ఎరువులు ఇవ్వలేరు ఒక పక్క. మీరు పదాలు వాడేటప్పుడు జాగ్రత్త, మీరు పదాలు వాడేటప్పుడు జాగ్రత్త. ఇందాకేదో నాకు కొంచెం అభ్యంతరం అనిపించింది, అట్లాంటి వాడమా. నేనేమనలేదు సార్, నేను తప్పుగా ఏం మాట్లాడలేదు సార్. ముఖ్యమంత్రిగా ఉంటేమి దిగిపోతే తప్పులేదు, నాకేముండదు సార్. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు దూషించాల్సిన అవసరం ఉండదు నాకు సార్. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇక్కడ ఒక పక్క రైతుకేమో నీళ్ళు ఎవరు, టైంకి ఎరువులు ఎవరు, సరే రైతు ఏదో విధంగా కష్టపడి పంట పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఎవరు? ఇక రాష్ట్రంలో రైతు ఎలా ముందుకు సాగాలి సార్? చీనీ, ఉల్లి ఇలాంటి పంటలన్నిటికీ గిట్టుబాటు ధరలు లేవు, ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేదు. ఆత్మ రైతు అయితే ఈరోజు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అంతా శుభ్రంగా ఉంది, వైసీపీఏ ఫేక్ ప్రచారం చేస్తా ఉంది. మరి ఆడ రోడ్డెక్కిన రైతులు వైసీపీ వాళ్ళ? వికలాంగులకి పెన్షన్లు తీసేశారు ఏందయ్యా అంటే అందరికి ఇస్తున్నాం, వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఏందయ్యా అని అడిగితే అందరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది, తాట తీస్తాం. ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ ఆపేశారు. ఏదైతే సామాన్య ప్రజలందరూ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ వర్తించని పరిస్థితి ఉంది. ప్రజారోగ్యం పడకేసింది. యూరియా గురించి పరిమితం, తెలంగాణలో ఉన్న పరిస్థితి గురించి కూడా రాష్ట్రంలో సార్ ఒకటే జరుగుతుంది సార్. కంప్లీట్ రాష్ట్రంలో ఒకటే జరుగుతుంది సార్. వాళ్ళకి పాలన చేతగాక రాష్ట్ర ప్రజలందరినీ గాలి కొదిలేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దాన్ని వైసీపీ అడిగితే ఫేక్ ప్రచారం, తాట తీస్తాం, బెదిరింపులు సార్. సో చివరిగా ఇంతకు ముందు మాట మాట్లాడాలనుకున్నాను సార్, అది మాట్లాడి ముగిచ్చేస్తాను సార్. నాకు ఒక అనుమానం వేస్తుంది సార్, వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాదు సార్, వ్యక్తిగతంగా నాకు ఒక అనుమానం వేస్తుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని పొగడ్డం చూసిన తర్వాత ఓకే మళ్ళీ 2018 నాటి పొత్తు రిపీట్ అవుద్దేమో అనిపిస్తుంది. రైట్, అది ఎప్పుడు ఎట్లా చెప్తారులే కానీ. రైట్, రియాజ్ గారు చెప్పండి, యూరియా కొరత సమస్య తీర్చిందా? కేంద్రం మీకు ఇవ్వాల్సిన కోటా ఇస్తోందా లేదా? కానీ అనేక చోట్ల రైతుల రోడ్డెక్కినటువంటి సన్నివేశాలు చూస్తున్నాం, మీకేమనిపించింది? సార్ గారు, అంటే భారత ఆర్థిక వ్యవస్థలో రైతుకు వ్యవసాయానికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది సార్. మెజారిటీ ప్రజలు వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని బ్రతికేవాళ్ళు. కేంద్రానికి యూరియా మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే యూరియా ఉత్పత్తి చేయడంలోనూ యూరియాను పంపిణీ చేయడంలో రాష్ట్రాలకు ఎట్లాంటి పాత్ర ఉండదు సార్. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దానికి సంబంధించిన దిశ నిర్దేశించి పంపిణీ వ్యవస్థను అట్లాగే ఉత్పత్తి వ్యవస్థ నిర్వహించేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. ఆ విఫలత ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కనపడతా ఉన్నది. అంటే ఈరోజు రైతుల క్యూ ఉండడం అనేది మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. గతంలో అట్లాంటి ఆరోపణలు వచ్చినా కూడా కేంద్రం ఎక్కడ కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఢిల్లీలో ఉండే కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, బతిమలాడుతూ ఉన్నారు. ఎందుకంటే మాకు రైతులు ముఖ్యం. మాకు ఈ దుస్థితి మీద వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఎంపీల యొక్క ప్రకటనలు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. రఘునందన్ రావు గారు ఏమంటారంటే, మా ఎంపీ మీద నుంచి రిప్రజెంట్ చేస్తున్న అతను ఈ యూరియా కొరతకు పాకిస్తాన్తో యుద్ధం కారణం ఉంటాడు, ఈ యూరియా కొరతకు చైనాతోటి మాకు ఉన్న విభేదాల కారణం ఉంటా ఉంటాడు.
చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం వల్ల మేము ఇవ్వలే అని చెప్తా ఉంటాం. అంటే ఇవన్నీ కూడా దొంగతిరుగుడు సమాధానాలు. ఒరిజినల్గా వ్యవసాయానికి ఎన్ని మనకు విస్తీర్ణం ఉంది, ఎంత యూరియా అవసరం ఉంటుంది అనేది గణాంకాల లెక్కలు క్లియర్గా ఉంటాయి. ఈ రోజు ఒకవైపు అతి భారీ వర్షాలతో తెలంగాణ రైతులు సతమతమవుతూ ఉన్నప్పుడు, ప్రకృతి ఛాలెంజ్ని మేము ఫేస్ చేసే క్రమంలో ప్రభుత్వం నిమగ్నమైనప్పుడు ఇవ్వాల్సిన యూరియాను కూడా కేంద్రం ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. పోనీ దానికి సంబంధించిన సమాధానం అనేది ఇంకా మరింత దుర్మార్గంగా ఉన్నది. అంటే యూరియా రాకపోవడానికి మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్, చైనాను, ఆఫ్ఘనిస్తాన్ చూపెట్టడం అనేది సరైన వైఖరి కాదు. నిర్ణయిస్తున్నాం. మళ్ళీ ఇంకో విషయం సార్, ఇది కేవలము అంటే మొత్తం దేశవ్యాప్తంగా యూరియా ప్రాబ్లం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలి కదా, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఈ రోజు జరిగింది ఏంటంటే, దక్షిణ భారతదేశం నుంచి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి విపరీతమైన జిఎస్టీ రూపంలో, మిగతా పన్నుల రూపంలో ఆదాయం పోతా ఉంది. మేము రూపాయి ఇస్తే 42 పైసలు కూడా తెలంగాణకి ఇవ్వని ప్రభుత్వంగా కేంద్రం మిగిలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు యూరియా కొరతకి, ఈరోజు రైతుల కష్టాలకి కేంద్రం యొక్క నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల వాళ్ళకి అవగాహన లేనితనమే ఇక్కడ సాక్షి. విఠల్ గారు చెప్పండి, ఆంధ్ర చూసాం, తెలంగాణ చూస్తున్నాం, యూరియా సరఫరా చేయడంలో సరే చంద్రబాబు గారు ఏమో వైసీపీని తిడుతున్నారు, అది వేరే విషయం. కనీసం ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కూర్చున్నారు పాపం, వెళ్ళి యూరియా కావాలని. ఎందుకు కేంద్రం కూడా ఎందుకు విఫలమవుతోందా? కేంద్రం గత సంవత్సరానికి కేటాయించినటువంటి మెట్రిక్ టన్స్ కి అదనంగా 15% వేస్తూ 12 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు జరిగింది సార్. దాంట్లో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఖరీఫ్ సీజన్ కి 8 లక్షలు, రబీ సీజన్ కి 4 లక్షలుగా ఇది ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ చేయకూడదు కదా సార్. ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి, ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ లో అమ్ముతున్నారా? చాలా సందర్భంలో పేపర్లు వచ్చింది, నేను చూశాను. బ్లాక్ మార్కెట్ లో ఇది 250 రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చేది 2200 రూపాయల యూరియా బస్తాని 250 రూపాయలకు ఇస్తారు సార్. అది ఆ సబ్సిడీ దొరుకుతుంది కాబట్టి బ్లాక్ మార్కెట్ లో 500, 600 కూడా అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ ఎందుకు పోతుంది? విజిలెన్స్ ఎందుకు చేయడం లేదు? ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ అయినప్పుడు కూడా రైతులకు అవసరాలకు సరిపడా సప్లై చేసినప్పుడు దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మిస్మేనేజ్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కేంద్రం అదనంగా ఇస్తూనే ఉంది. మొన్న కూడా కలిసినప్పుడు అదనంగా 50,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. ఈ మంత్ లో కూడా మళ్ళీ ఇంకా అదనంగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎంతైతే గత సంవత్సరం కన్నా ఎక్కువ కోట కేటాయించారో అది ఇచ్చారు. దాన్ని సరి అయిన రీతిలో వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేంద్రాన్ని రియాజ్ గారు మీరే విఫలమయ్యారంటున్నారు విఠల్ గారు. సార్ యాక్చువల్ గా ఈ ఖరీఫ్ కి 9 లక్షల పైగా క్వింటాల యూరియా రావాలి సార్. 5 లక్షల క్వింటాల్ ఇంకొక 1 మంత్ అయినా యూరియా అవసరం ఉండదు సార్. అవసరం ఇప్పుడు జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని మనకు పెద్ద ప్రాజెక్ట్. న్యాయం సకాలంలో అందనప్పుడు అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన 9 లక్షల్లో 5 లక్షలు ఇచ్చి మిగతా లక్షల కొరత ఉన్నప్పుడు, మిగతా లక్షలు సప్లై చేయనప్పుడు ఖచ్చితంగా రైతులు క్యూలో ఉండి ఆందోళన చెందే అవకాశం ఉంటది కదా. మీరు ఇప్పుడు ఇంకొక 2 నెలల తర్వాత వ్యవసాయ అయిపోతుంది కదా సార్. అప్పుడు యూరియా వాడకానికి ఒక సర్టెన్ టైం ఉంటది. ఆ టైంలో మీరు ఇవ్వకుండా మీరు విఫలమైనారు అంగీకరించండి. మీరు దయచేసి ఎంపీలుగా కేంద్రంగా ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, రైతులకు చేయడం విషయం మాత్రం కోపం పెట్టకండి మేము అభ్యర్థిస్తున్నాం. ఇక్కడే కాదు కదా, తెలంగాణ మీద ఏం ప్రత్యేకమైన కోపం ఉండదు. ఏపీలో కూడా రైతులంతా గగ్గోలు పెడుతుంటే ఆయన సీఎం గారు ఈ ఫెయిల్యూర్ అంతా కేంద్రం మీద నెట్టలేక, తను ఒప్పుకోలేక వైసీపీ మీద నెట్టేస్తున్నాడు ఆయన తెలివిగా. రైట్, నిఖిల్ గారు చెప్పండి. ఇద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మాట్లాడారు, వాళ్ళు మీరేమంటారు? రైతులకు సంబంధించి ఎప్పుడు మాట్లాడినా మనం ఒక మాట చెప్తా ఉంటాం, ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ రైతేడ్చిన రాజ్యం కానీ బాగుపడదని. రైతులు పొద్దున్న లేస్తే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అర్ధరాత్రి పోయి రాత్రి 2 గంటల నుండి 3 గంటల నుండి బ్లాంకెట్లు వేసుకొని ఆ చలిలో వర్షంలో ఏ రకంగా పిఎస్సిఎస్ సెంటర్ల ముందు, యూరియా సప్లై సెంటర్ల ముందట ఇబ్బంది పడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నాం. అయితే మీరు ఇందాక అన్నారు అనేక చోట్ల అన్నారు, అనేక చోట్ల కాదు, అది అన్ని చోట్ల అదే విధంగా నడుస్తున్న పరిస్థితులు మనం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి 629 మండలాల్లో సేమ్ సిచ్యువేషన్ ఉంది. అయితే ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగా 6 లక్షల మెట్రిక్ టన్నులు ఏదో ఇచ్చినాము, బ్యాలెన్స్ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఒక వారం రోజులు ఉపవాసం ఉండి మిగతా 8వ రోజు నాడు మొత్తం ఫుడ్ ఈ వారం రోజులదంతా ఒకేసారి తినలేము కదా. పంటకు ఎప్పుడు వేయాలనో అప్పుడేస్తేనే పంట ఎదిగే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున రైతుకు లాభం అయ్యే అవకాశం ఉంటుంది. అది మొత్తం పక్కన పెడుతూ ఇటువైపు రాష్ట్రం నుండి ఏమో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద నెడతా ఉంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద నెడతా ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అవుతుంది రైతు. అక్కడ రైతుకు ఇబ్బంది పడతా ఉన్నాడు. దీనికి తగ్గట్టు ప్రకృతి కూడా సహకరించకపోవడం వల్ల
ఒకరికో ఇద్దరికో ఏదో ఒక్క బస్తా 2 బస్తాలు దొరికిన దగ్గర వాళ్ళ చల్లిన తర్వాత ఏమైంది, ఇమ్మీడియట్గా వర్షాలు రావడం వల్ల అది మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చల్లాల్సిన పరిస్థితి ఉన్నదానికి లేదు. ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా కావాల్సింది అసలు ఆలోచనే లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా. ఇన్ని జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నారు, మీరు ఒకసారి గమనిస్తే ఆ లైన్లలో ఉన్న వాళ్ళు రైతులే కాదు అని చెప్తా ఉన్నారు. ఆయన కూడా అన్నాడా? వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ మీరు ఒక్కసారి ఇది చూస్తే బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే. అయితే ఇప్పుడు లైన్లలో ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు అంటున్నారా మీరు? కదా చంద్రబాబు గారు ఈయన ఒకే స్కూల్ కదా, ఒకే స్కూల్ కాబట్టి ఇద్దరు ఒకే లైన్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా ఈ ఆలోచనలని పక్కన రేవంత్ పెట్టి గారు అనలేదు అట్లాంటి మాట. రేవంత్ గారు ఆయన మంత్రివర్గంలో సభ్యుడే కదా అన్నది. ఇప్పటి వరకు మంత్రివర్గం నుండి ఒకరన్నా ఖండించిన దాన్ని మరీ ముందుకు పోయి ఒకరిద్దరు మంత్రులు ఏం చెప్తా ఉన్నారు, కేటీఆర్ గారు హరీష్ గారు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అదే మన కేటీఆర్ గారు తినే వస్తువా, లేదంటే ఈ రోజు 2 బస్తాలు దాచుకుంటే రేపు 4 అయ్యే పరిస్థితి ఉంటుందా? ఓకే రైట్ ప్లీజ్ అవసరం ఏంటంటే ఒక్క మాట్లాడండి, సంక్షిప్తంగా మాట్లాడండి. మరి కవిత గారి ఇష్యూలోకి వెళ్ళకపోతే నేనేదో కావాలని వెళ్ళలేదు అనుకుంటాడు ఆయన. ఒక 30 సెకండ్స్ సార్. బేసికల్గా ఏంటంటే యూరియా కొరత కేంద్రం సూచించిన విషయం వాస్తవము. ఓకే, పరిష్కారాన్ని కూడా కేంద్రం సూచించాలి, ఎందుకంటే దాని మీద పూర్తి హక్కు వాళ్ళకి ఉంటుంది కాబట్టి. దీన్ని ఆసరా తీసుకొని రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం కోసము బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ ఏం చేసిందో ఆ విషయాన్ని వారు ప్రస్తావన చేశారు. రైట్. లైన్లలో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు కాదని మాత్రం అన్నాడు. రైతులు కాదు అయినప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ ఆపాదించారు. ఇప్పుడు పాస్ పుస్తకాలు ఏ రకంగా లైన్ లో పెడతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాము, చెప్పులు ఏ రకంగా లైన్ లో పెడతా ఉన్నారు, సొమ్మసిల్లు ఏ రకంగా పడిపోతా ఉన్నారు. విఠల్ గారు 30 సెకండ్ ఇప్పుడు మిత్రులు చూపించేటువంటి వీడియోలో మంత్రి గారు చాలా స్పష్టంగా ఏంటంటే అందులో కొంతమంది రైతులు గారు కావచ్చుకుని రైతులు కాని వాళ్ళు లైన్ లో నిలబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంది, రైతులు కాకపోతే వ్యాపారులు. నేను అదే చెప్తున్నాను, రైతుల ముసుగులో బ్లాక్ మార్కెటింగ్ చేసి ఈ బస్తాలను తీసుకుపోయి బయట అమ్ముకుంటున్నారు కాబట్టి కొరత ఏర్పడుతున్నది. అట్లా అవకాశం ఉంది, అట్లా అవకాశం ఉంది. 8 లక్షల టన్నులు ఆల్రెడీ ఖరీఫ్ కి వస్తే 6 లక్షల టన్ను రిలీజ్ అయింది, మిగిలింది 2 లక్షలే. ఓకే, 6 లక్షలు చాలా సఫిషియెంట్ అవుతుంది. మీరేమో అంత సఫిషియెంట్ అంటారు, అక్కడేమో కొరత మార్కెట్ లో పోయింది కాబట్టి కొరత. అది మంత్రి గారే అంగీకరిస్తున్నారు ఒక రకంగా.